వచ్చేసి సమాంతర చతుర్భుజ వైశాల్యం 78 మీటర్ స్క్వేర్, అలాగే భూమి 6 మీటర్ అయినా ఎత్తు ఎంత అని అడిగారు. ఈ సమ్ చేయాలంటే ఫస్ట్ మీకు తెలియాల్సింది సమాంతర చతుర్భుజ వైశాల్యం ఫార్ములా అనమాట. సో దాని ఫార్ములా వచ్చేసి BH. మనకి ఇక్కడ ఏంటంటే ఇచ్చారు, వైశాల్యం యొక్క వాల్యూ ఇచ్చారు, అలాగే భూమి ఎంతో ఇచ్చారు. B ఈజ్ ఈక్వల్ టు 6 అనమాట. మనం హెచ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ ఫార్ములాలో ప్రతిక్షేపించాలి. BH ఈజ్ ఈక్వల్ టు 78, ఇక్కడ B అంటే 6 అనమాట. 6 ఇంటూ H ఈజ్ ఈక్వల్ టు 78. ఇక్కడ 6 అనేది గుణిస్తుంది కాబట్టి ఇటువైపు వస్తే భాగిస్తుంది. సో 78/6, 6 1 6 3 18. సో ఆన్సర్ వచ్చేసి 13 అండి. హెచ్ అంతా అంటే 13 అనమాట. మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే 14, 13, 12, 10 ఇచ్చారు. సో ఆప్షన్ 13. నెక్స్ట్, 12,000 ఓటర్లు గల ఒక నియోజకవర్గంలో 60% మంది ఓటు వేశారు. అయితే ఆ నియోజకవర్గంలో ఓట్లు వేసిన వారి సంఖ్య ఎంత అని అడుగుతున్నారు. సో 12,000లో 60% ఓట్లు వేశారు అనమాట. 60% అంటే 60/100. 12,000 into 60/100, 0 0 0 0 క్యాన్సిల్ చేసుకున్నాము. 12 6 72, ఈ 2 zeros అనమాట. సో 7,200 ఇంతమంది ఓట్లు అనేది వేశారనమాట. నెక్స్ట్, x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 2 అయినా 2x - 3y + 1 ఈ సమాసం విలువ ఎంత అన్నారు. ఇలా ఇచ్చినప్పుడు ఏం లేదు, x ప్లేస్లో x వాల్యూ, y ప్లేస్లో y వాల్యూ వేసుకొని సింప్లిఫై చేసేది అనమాట. సో 2 × 1 - 3 × y + 2 + 1, 2 - 3 2 6 + 1, 2 + 1 3, 3 - 6 - 3. ఓకే. నెక్స్ట్, ఒక అర్ధవృత్తం గల సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత అంటే 1 అండి. వృత్తానికి అయితే సౌష్ఠవ రేఖలు అనంతం ఉంటాయి, కానీ అర్ధవృత్తానికి ఒకటే ఉంటుంది అనమాట. సో ఇది అర్ధవృత్తం అని అనుకుంటే దీనికి ఒకే ఒక సౌష్ఠవ రేఖ ఉంటుంది. ఓకే. నెక్స్ట్, x/7 - 2 = 5 అయితే x యొక్క వర్గమూలపు విలువ ఎంత అన్నారు. x విలువ ఎంత అనలేదు, అందరూ గమనించాలి. అందుకే ఫస్ట్ క్వశ్చన్ ని క్లారిటీగా చదువుకోవాలి. సో వర్గమూలపు విలువ అని అడిగారు. ఫస్ట్ x వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం, దాని తర్వాత వర్గమూలపు విలువ కనుక్కుందాం. x/7 - 2 = 5 కదా. ఫస్ట్ దీన్ని హారం ఈక్వల్ గా వచ్చేలాగా చేసుకోవాలి. సో 7 × 2 చేస్తే మొత్తానికి హారం 7 అయిపోతుంది అనమాట. ఇది మీకు భిన్నాలు చెప్పేటప్పుడు చెప్తాను. ఓకే. x - 7 × 2/7 = 5. 7 2 = 14 అనమాట. x - 14 ఇక్కడ /7 అనేది అటు వెళ్తే గుణిస్తుంది కదా. సో 7 5 = 35 అనమాట. ఓకేనా. సో x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ -14 అటు వెళ్తే +14 అవుతుంది. 35 + 14 49 అనమాట. 49 అనమాట. అంటే ఇది మనకి x వాల్యూ. మనకు అడిగింది ఏంటి, చాలా మంది ఇక్కడితో ఆపేసి 49 ఆన్సర్ ని పెట్టేస్తారు. కానీ మనకు అడిగింది x వాల్యూ కాదు, x యొక్క వర్గమూలపు విలువ. అంటే దీనికి రూట్ చేయాలన్నమాట. సో రూట్ 49 అంటే ఆన్సర్ ఎంత 7. ఎందుకు 7 × 7 49 కదా. సో 7² స్క్వేర్ కి రూట్ కి పోతే ఆన్సర్ 7 అనమాట. ఓకేనా. నెక్స్ట్, ఒక అతని నెల జీతంలో 3/4 వంతు 6,000 అంట. అయితే అతని నెల జీతం ఎంత అని అడిగారు. అంటే మనకి నెల జీతం x అనుకుంటే x లో 3/4 వంతు 6,000 అనమాట. సో మనం ఇప్పుడు x ని ఫైండ్ అవుట్ చేయాలి, నెల జీతాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ 4 అనేది భాగిస్తుంది, ఇటు వెళ్తే గుణిస్తుంది, ఇక్కడ 3 అనేది గుణిస్తుంది, ఇటు వస్తే భాగిస్తుంది. సో 6 4 = 24,000 కదా. 6 4 = 24, 6,000 × 4 24,000/3, 3 8 = 24 కదా. సో ఆన్సర్ వచ్చేసి 8,000 అని సింప్లిఫై చేస్తే. ఓకేనా. నెక్స్ట్, ఒక త్రిభుజం A = 12 cm, B = 14 cm అయితే చుట్టుకొలత 36 cm అయితే మూడో భుజం ఎంత అని అడిగారు. సో చుట్టుకొలత అంటే ఏం లేదు, అన్ని భుజాలు కలిపితే వచ్చే కొలత చుట్టుకొలత అనమాట. సో 12 + 14 మనకి C వాల్యూ తెలియదు. సో వీటి మొత్తం వాల్యూ 36. దీంట్లోంచి మనం C ని ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. 12 + 14 అంటే 26 కదా. ఈ 26 అటు వెళ్తే -26 అవుతుంది. సో 36 - 26 అంటే 10 cm. C వాల్యూ వచ్చేసి 10 cm అండి. నెక్స్ట్, ట్రయాంగిల్ ABCలో A = 30, B = 50 అయినా C = ఎంత. ఇది చేయాలి అంటే మనకి ఒక సింపుల్ అయిన విషయం తెలియాలి. అది ఏంటి అంటే, ఒక త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు అని. అప్పుడే దీన్ని మనం చేయగలం అన్నమాట. సో ఇక్కడ 2 కోణాలు ఇచ్చి 3వ కోణం అడిగారు. ఈ 3 కోణాలు మొత్తం ఎప్పుడు కూడా 180 డిగ్రీలు అవ్వాలి కాబట్టి మూడింటిని కలిపేసి 180కి సమానం చేస్తే వాల్యూ వస్తుంది అనమాట. సో 30 + 50 + C = 180. C = 180, ఈ 30 + 50 80, ఈ +80 అటు వెళ్తే -80 అవుతుంది. సో C = 100 degrees అనమాట. ఓకే. నెక్స్ట్, 2/5 కి గుణకార తత్సమాంశం అడిగారు. ఎప్పుడైనా సరే గుణకార తత్సమాంశం అడిగినప్పుడు దాని వ్యుత్క్రమమే ఆన్సర్ అనమాట. అంటే దాన్ని రివర్స్ చేసేయడమే ఆన్సర్ అనమాట. 2/5 అయితే 5/2, 5/2 అడిగితే 2/5. అంతేగాని దీని యొక్క సైన్స్ మారు, అంటే ప్లస్ అంటే మైనస్, మైనస్ అంటే ప్లస్ అలా ఏం మారదు. సో ఆన్సర్ లో ఆప్షన్స్ లో మనకి -5/2 కూడా ఇచ్చున్నారు. సో గమనించాలి, సైన్స్ అనేవి మారు. ఓకే. ఒక హెలికాప్టర్ ఒక గంటలో 600 కిలోమీటర్లు ప్రయాణించింది. అది 4 గంటల్లో ప్రయాణించగల దూరం మీటర్లు అడిగారు. ఇలాంటివి మనం కన్ఫ్యూజ్ అవుతాం. అక్కడ కిలోమీటర్లు ఇచ్చి మనకి మీటర్లు అడిగారు. సో ఇది చేయాలంటే మనకు ఒక విషయం తెలియాలి, ఒక కిలోమీటర్కి 1000 మీటర్స్ అని. ఓకేనా. అలాగే ఒక మీటర్కి 1/1000 కిలోమీటర్స్ అనమాట. సో ఈ సమ్ ఎలా చేయాలంటే, ఒక గంటలో 600 కిలోమీటర్లు కదా. సో 4 గంటల్లో 6 4 = 24, 2400 కిలోమీటర్స్ అనమాట. కానీ మనకు కావాల్సింది మీటర్లు కాబట్టి దీన్నే మనం మీటర్లో కన్వర్ట్ చేసుకోవాలి. కిలోమీటర్ని మీటర్లో కన్వర్ట్ చేయాలి అంటే ఇంటూ 1000 చేయాలన్నమాట. సో ఇక్కడ 3 zeros యాడ్ అవుతాయి అంతే. ఓకేనా. 3 zeros యాడ్ అవుతాయి. ఓకే. ఇది ఆన్సర్. ఒక టీచరు 72 నోట్బుక్స్ తీసుకొచ్చారని, ఆ 72 నోట్బుక్స్ ని కూడా ప్రతి విద్యార్థికి 4 బుక్స్ వచ్చేలాగా ఈక్వల్ గా పంచారనమాట. అయితే ప్రతి విద్యార్థికి 4 బుక్స్ వచ్చాయంటే అసలు తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అనేది మనకి క్వశ్చన్ అనమాట. సో ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు చాలా ఈజీగానే అనిపిస్తాయి, కానీ జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. 72 నోట్బుక్స్, ఒక్కొక్కరికి 4 బుక్స్ వచ్చాయి. సో 72/4 అనమాట. మొత్తం విద్యార్థుల సంఖ్య 18 మెంబర్స్. ఓకేనా. నెక్స్ట్, 4 1s are 4 కదండి, ఇంకా 32 ఉంటుంది. 4 8s are 32. ఓకే. ఇటువంటివి వచ్చినప్పుడు చూడండి, ఇలా సమాసం ఇచ్చేసి మనకి పరిమాణం అడిగినప్పుడు ఏది పెద్దదైతే దాన్ని, ఏది పవర్ లో పెద్దగా ఉంటే దాన్ని మనం పరిమాణంగా తీసుకుంటాం. ఇక్కడ 4 ఉంది, 3 ఉంది, 1 1 ఉన్నాయి, 5 ఉంది కదండి, 5 అని పెట్టేస్తాం. కానీ మనం చేయాల్సింది ఏంటంటే అక్కడ ఎలా ఉన్నాయని చూసుకోవాలి. ఈ పవర్లన్నీ కూడా కలపాలన్నమాట.
సో 4+3 అంటే 7 అనమాట. సో పరిమాణం వచ్చేసి 7 అండి. ఓకేనా. నెక్స్ట్ 190 గ్రాములని కిలోగ్రాముల్లో వ్యక్తపరచగా, సో 190 గ్రామ్స్ ని మనం కిలోగ్రాముల్లో, ఇందాక మనం ఏం చేస్తాం, కిలోగ్రాముల్లో ఇస్తే కిలోమీటర్లు వస్తే మీటర్లో మార్చేస్తాం. ఇప్పుడు గ్రాముల్ని కిలోగ్రాముల్లో మార్చమన్నారు. అంటే ఒక కిలోగ్రామ్ ఎంత అనేది మనకి ఐడెంటిఫై ఉండాలన్నమాట. సో కిలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 1000 గ్రామ్స్. అండ్ మనం గ్రాముల్ని కిలోగ్రాముల్లో మార్చాలంటే ఒక గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 1/1000 కిలోగ్రామ్స్. ఇది మనకి తెలిసి ఉండాలి. ఓకేనా. సో ఇక్కడ మనం 190 గ్రామ్స్ ని కిలోగ్రాముల్లోకి మార్చుతున్నాం, గ్రామ్స్ ని కిలోగ్రాముల్లోకి మార్చుతున్నాం. అంటే ఇంటూ చేయాలి, బై చేయాలి. సో 1000 వేసుకున్నాము. ఏంటి ఇంత డివిజన్ ఎలా చేయాలని ఆలోచించొద్దు. జస్ట్ ఇక్కడ 3 zeros ఉన్నాయి కదా, ఇక్కడ మనకి పై నెంబర్లో 3 digits ముందు పాయింట్ పెట్టుకోవాలి. 3 digits కి ముందు పాయింట్ పెట్టుకోవాలి. సో 0.190 ఆన్సర్ అనమాట. ఓకే. నెక్స్ట్ రెండు పూర్ణ సంఖ్యల మొత్తం -300 అంటాం. అయితే అందులో ఒకటి 60 అయితే రెండోది ఏంటి అని అడిగారు. సో రెండు పూర్ణ సంఖ్యలు అంటే ఒకటి మనకు తెలియదు కదా, సో దాన్ని నేను x అనుకున్నాను. x ప్లస్ ఇంకొకటి 60, ఈ రెండు కలిపితే మనకు వచ్చిన వాల్యూ వచ్చేసి -300 అంట. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. x + 60 = -300. ఈ +60 అనేది వెళ్తే -60 అవుతుంది. సో టోటల్ ఆన్సర్ వచ్చేసి -360 అండి. నెక్స్ట్ మొదటి 5 సరి సంఖ్యల అంకమత్యం అడిగారు. సో అంకమత్యం అని అడగానే మనకి దాని ఫార్ములా అనేది గుర్తు రావాలన్నమాట. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అని. సో ఇక్కడ మొదటి 5 సరి సంఖ్యలు అంటే ఏంటి, స్టార్టింగ్ నెంబర్స్ నుంచి 5 సరి సంఖ్యలు తీసుకోవాలి. 2, 4, 6, 8, 10 అనమాట. రాసుల సంఖ్య అంతా 5. సో మొత్తం యాడ్ చేయండి. 30/5, 5 1 5 6. సో ఆన్సర్ వచ్చేసి 6 అండి. నెక్స్ట్ ట్రయాంగిల్ ఏబీసీలో AB = BC = CA అయితే ఏ త్రిభుజం అని అడిగారు. ఏదైనా ఒక త్రిభుజంలో 3 భుజాలు సమానంగా ఉంటే దాన్ని సంబాహు త్రిభుజం అంటారని తెలుసు కదా. 12, 16, 20ల కసాగు, ఈ LCM, HCF, ఈ సమ్స్ అన్ని కూడా నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతి చాప్టర్లో బేసిక్స్ నుంచి డిఫికల్టీ లెవెల్ వరకు ఆల్రెడీ చెప్పేశానండి. ఇంకా ఎవరైనా చూడకపోతే జస్ట్ చెప్పాను. ఓకే. సో 12, 16, 20 అండి. సో LCM వచ్చి 3 కూడా దేంతో తెలితే చూసుకోవాలి. 4తో డివైడ్ అవుతాయి కదా. సో 4 3 12, 4 4 16, 4 5 20. సో మళ్ళీ ఇంకా ఏ ఒక్క దాంట్లో తగ్గట్లేదు. సో మల్టిప్లై చేద్దాము. 4 × 3, 3 × 4, 4 × 5 అనమాట. 4 3 12, 12 5 60, 6 4 24. సో 240 అనేది LCM అండి. నెక్స్ట్ చతురస్ర వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు 1849 cm². అయితే దాని చుట్టుకొలత ఎంత అని అడుగుతున్నారు మనకి. సో చతురస్ర వైశాల్యం 1849 అయితే చుట్టుకొలత అడిగారు. చతురస్ర వైశాల్యం ఫస్ట్ మనకు ఫార్ములా తెలియాలి. A² = 1849 ఇచ్చారు. దీని నుంచి ఏ కొనుక్కొని చుట్టుకొలత 4Aలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే. A² = 1849 అండి. స్క్వేర్ రూట్ వెళ్తే రూట్ అవుతుంది. 1849 రూట్ వచ్చేసి 43 అనమాట. సో మీకు డౌట్ ఉంటే మీరు చేయొచ్చు. ఈ స్క్వేర్స్ అనేది ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది కూడా, స్క్వేర్ రూట్ అనేది ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది కూడా నేను ఆల్రెడీ చెప్పాను. సో చూడండి. ఓకేనా. వర్గమూలం గణం గణమూలం అనే టాపిక్లో చెప్పానండి. సో 43 అనమాట. సో ఏ అనేది మనకు 43 వచ్చేసింది కాబట్టి చుట్టుకొలత ఫార్ములా మనకు తెలుసు 4A. సో 43 × 4 అంటే 172 అండి చుట్టుకొలత వచ్చేసి. ఓకేనా. నెక్స్ట్ రెండు సంఖ్యల లబ్ధం 1296. వాటిలో మొదటి సంఖ్య రెండో సంఖ్యకు 16 రెట్లు. అయితే అందులో ఒక సంఖ్య ఏంటి అని అడిగారు. వీళ్ళు అడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మొదటి సంఖ్య రెండో సంఖ్యకు 16 రెట్లు. సో మనం ఏది ఎటున్నా మనకు ఇప్పుడు వచ్చిన నష్టమే లేదు, ఎందుకంటే అది లబ్ధం అన్నాడు కాబట్టి ఎటు నుంచి ఎటు గురించి ఒకటే. సో ఒక సంఖ్యను x అనుకుంటాం, 16 రెట్లు ఇంకో సంఖ్యని 16x అనుకుంటాం. x × 16x = 1296 కదా. సో x × x² అండి. సో ఈ 16 అటు వెళ్తే డివైడ్ చేస్తుంది, స్క్వేర్ రూట్ వెళ్తే రూట్ అవుతుంది అనమాట. సో మనందరికీ తెలిసిందే 1296 స్క్వేర్ రూట్ వచ్చేసి 36, 16 స్క్వేర్ రూట్ వచ్చేసి 4 అనమాట. సో 4 1 0 4 9 0 మనకి x వాల్యూ వచ్చేసిందండి 9. ఓకేనా. నెక్స్ట్ 3x and 6x పూరక కోణాలు అయితే x వాల్యూ అడిగారు. పూరక కోణం అంటే ఏంటో మనకు తెలియాలి. ఏవైనా రెండు కోణాలు మొత్తం 90 degrees అయితే వాటిని పూరక కోణాలు అంటారు. సో ఈ రెండింటిని కలిపేసి 90కి ఈక్వల్ చేస్తే మనకి x వస్తుంది అనమాట. 3x + 6 = 90. ఈ రెండు యాడ్ చేస్తే 9x, 9x = 90, x = 10 degrees. ఓకే. నెక్స్ట్ రెండు అకర్ణీయ సంఖ్యలు మొత్తం -8. అందులో ఒక సంఖ్య -15/7 అయితే ఇంకో సంఖ్య అడిగారు. ఒక సంఖ్య ఆల్రెడీ మనకి ఇచ్చేసారు. తెలియని సంఖ్యని x అనుకుందాము. సో మొత్తం వచ్చేసి -8 అనమాట. ఓకేనా. సో ఈ 7 అనేది దీంతో మల్టిప్లై చేసి సమాన హారాన్ని తీసుకోవాలన్నమాట. 7x - 15. ఈ 7 అనేది ఒకటి వెళ్తే మల్టిప్లై చేస్తుందండి. 7 × 8 56. అర్థమైంది కదా. ఇక్కడ డైరెక్ట్గా వేసేసాను అనమాట, కన్ఫ్యూజ్ అవ్వదు. 7 అనేది 7x - 15/7 అవుతుంది. ఈ 7 ఒకటి వెళ్తే గుణిస్తుంది. 8 × 7 56. ఓకే. ఈ -15 అనేది ఒకటి వెళ్తే +15 అవుతుంది. -56 + 15 సింప్లిఫై చేస్తే -41 అనమాట. సో ఇక్కడ 7 అనేది మనకి మల్టిప్లై చేస్తుంది, ఒకటి వెళ్తే భాగిస్తుంది అనమాట. సో -41/7 అనేది ఆన్సర్ అనమాట. ఓకే. x² - 2 + 1/x² కి సమానమైనది ఏంటి అని అడిగారు. ఇలా ఇచ్చినప్పుడు మనకి ఇటువంటి ఫార్ములాలు తెలిస్తే ఓకే. ఒకవేళ ఇది తెలియలేదు అనుకోండి, మీరు ఏం చేయాలంటే ఆప్షన్ త్రూగా వెళ్ళిపోవాలన్నమాట. అంటే ఆప్షన్ ని సింప్లిఫై చేస్తే ఈ వాల్యూ వస్తుందా రావట్లేదో చూసుకోవాలి. లేదు అంటే ఫార్ములాస్ తెలిస్తే ఓకే. ఓకేనా. దీన్ని నేను ఎలా రాసుకున్నానంటే x × 1/x ఇక్కడ రాసుకున్నానండి. దీనివల్ల దీనికి వచ్చిన నష్టం ఏమీ లేదనమాట, ఎందుకంటే x క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, మనకు -2 అలానే ఉంటుంది అనమాట. సో ఇలా చేయడం వల్ల ఒకే సంఖ్యతో గురించి భాగించడం వల్ల దీనికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. సో అలా చేసుకోవచ్చు. x² - 2 × x × 1/x + 1/x² అని నేను రాసుకున్నాను. సో ఇది మనకు చూడడానికి ఎలా ఉందంటే a² - 2ab + b² లాగా ఉంది. a² + b² - 2ab ఫార్ములా మనకు తెలుసు కదా. సో ఆ ఫార్ములా దేనికి అంటే a - b² మీ అందరికీ తెలుసు కదా. సో ఇప్పుడు a - b² లాగా దీన్ని రాసుకుందాం అనమాట. ఇక్కడ a అంటే అంతా x, b అంటే అంతా 1/x. సో x - 1/x² గా రాసుకున్నాను. దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు కదా. a² అంటే a అని రాసుకోవచ్చు కదా. సో అలానే ఈ స్క్వేర్ ని నేను రెండుగా విడదీసుకున్నాను అనమాట. ఓకే. x - 1/x × x - 1/x. ఓకే. ఇదండి, ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఇలాంటి ఫార్ములాలు వచ్చి ఇలా సబ్స్టిట్యూట్ చేసుకొని సింప్లిఫై చేసే వాళ్ళకి. అలా రాని పక్షంలో ఆప్షన్ త్రూగా వెళ్ళిపోండి. ఓకేనా. నెక్స్ట్ a = 2, b = 3 అయినా b/b = a/a కి సమానమైనది ఏంటి అని అడిగారు. సో ఇక్కడ మనకి b అంటే 3 అండి, a అంటే 2. సో 3/3 అంటే 27, 2² అంటే 4 అనమాట. సో 3³ - 2² 27 - 4 ఆన్సర్ వచ్చేసి 23 అండి.